పరమశివుడికి భార్య ఎవరు అని అడిగితే మనం తడువుకోకుండా వెంటనే పార్వతీదేవి అంటాం. కానీ పార్వతీదేవి మీద ఆయనకి ఎంత ప్రీతి కలిగి ఉంటాడో అంత ప్రీతిని కూడా ఇంకొక ముగ్గురి ఎందు కలిగి ఉంటాట. అందుకే ఆ ముగ్గురి పట్ల ఆయనకి ఉన్నటువంటి ప్రీతి కారణంగా వాళ్ళని కూడా భార్యలతో సమానమైనటువంటి స్థానం ఇస్తారు. పత్నీస్వరూపం ఎప్పుడూ పార్వతీదేవిదే, కానీ భార్యతో సమానమైనటువంటి స్థానాన్ని గౌరీదేవి కాకుండా ఇంకో ముగ్గురు పొందారు. అందుకే గౌరీ యొక్కతే ఆకాశ గంగ యొక్కతే. పరమప్రీతితో ఒకనాడు భగీరథుణ్ణి అనుగ్రహించడం కోసం ఆ గంగావతరణం జరిగినప్పుడు ఆ గంగా నదిని జటాజూటంలో వహించాడు. రంగతుంగతరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్సల్పుచు జంఘలించుచు నభోభాగము నుండి జారన్ గంగమ్మను దాల్చితే శిరమునన్ రంజిల్లుతున్ శంకర అంటారు. ఆ గంగావతరణం జరిగినప్పుడు గంగానదిని జటాజూటంలో పట్టాడు. అందుకని గౌరీ యొక్కతే ఆకాశ గంగ యొక్కతే కాశీ యొక్కతే. కాశీపట్టణం అంటే ఆయనకి అంత ప్రీతి, ఎప్పుడూ ఆ పట్టణాన్ని విడిచిపెట్టకుండా ఉంటూ ఉంటాడు. అందుకే కాశీపట్టణాన్ని పార్వతీదేవితో సమానమైనటువంటి భార్యాస్థానంలో చెప్తారు. దక్షిణ కాశీ యొక్కతే. దక్షారామ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అని వర్ణిస్తారు. అందుకే దక్షారామం అంటే పార్వతీదేవి అంటే ఎంత ప్రీతిని పొంది ఉంటాడో అంత ప్రీతిని పొంది ఉంటాడు. కాబట్టి గౌరీ యొక్కతే ఆకాశ గంగ యొక్కతే కాశీ యొక్కతే దక్షిణ కాశీ యొక్కతే నలుగురును శంభునకు లోకనాయకునకు రాణివాసమ్ములనురాగ రసము పేర్మి. నలుగురు కూడా భార్యాస్థానంతో సమానమైనటువంటి స్థానంలో ముగ్గురుంటే, భార్యాస్థానంలో పార్వతీదేవి ఉంటే, శంకరుడు నలుగురు భార్యలను పొంది ఉన్నాడా అన్నంత ప్రీతి వీటి పట్ల ప్రదర్శిస్తూ ఉంటాడు అంటారు.